few minutes later. ఏమైందిరా నీకు? ఏంటి బాయ్స్ అండ్ గర్ల్స్, సాంగ్ని లూప్లో వింటున్నారా? ఈ చుట్టుమల్లె సాంగ్ చూడండి, అది ఏ టైప్ అంటే ఒక డ్రగ్, ఒక ఎడిక్టివ్ టైప్. అది ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియదు. ఈజీలీ ఒక 30 times వినుంటా. మీరు కూడా అలా వింటున్నారా? నా ప్లేలిస్ట్ నుంచి అయితే అసలు వెళ్ళట్లే. ఎంత బాగుంది సాంగ్ అయితే. ఆ వోకల్స్, శిల్పారావు గారి వోకల్స్ అయితే అలా అమృతం పోసినట్టు అనిపిస్తుంది. దాంతోపాటు రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ చాలా అంటే చాలా స్మూత్గా అర్థం అయ్యేలాగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజువల్స్, ఆ గ్రాండ్ విజువల్స్, ఎన్టీఆర్ గారు వేసిన స్టెప్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఆ లుక్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా సెట్ అయినాయి. సాంగ్ రిలీజ్ అయ్యి ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయింది. దానికి సంబంధించిన రికార్డ్స్ కొట్టింది. అంతా రీచ్ అయింది. న్యూట్రల్స్కి కూడా బాగా నచ్చింది. ఇదంతా ఒక ఎత్తు జరిగితే ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది. అదే ఏంటంటే ఈ సాంగ్ని అనిరుద్ కాపీ కొట్టాడు అని ఒక రూమర్ అయితే నడుస్తుంది. సో అది ఏమాత్రం నిజం? అది నిజంగా కాపీ అయిందా లేదా? అసలు దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? అండ్ వీటితో పాటు ఈ చుట్టమల్లె సాంగ్ 24 hours రికార్డ్స్ సృష్టించింది కదా కొన్ని. ఆ రికార్డ్స్ ఏంటి యూట్యూబ్లో? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చుట్టమల్లె సాంగ్ యాక్చువల్గా ఈ సాంగ్ మనకి రిలీజ్ అయిన 1 hourకే ఒక కాపీ సాంగ్, ఒక శ్రీలంకన్ సాంగ్ ఇది ఉంది కదా. సో ఈ సాంగ్ చూడండి ఇది. అండ్ ఇప్పుడు మన చుట్టమల్లె సాంగ్. సో ఈ రెండు ఇంచుమించు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బిట్ ఉంది కదా, బీట్స్, ఆ ట్యూనింగ్ అవనివ్వండి, లిటిల్ బిట్ ట్యూనింగ్ అనేది కొంచెం సిమిలారిటీ ఉన్నట్టు ఉంది కదా. ఎస్ ఉంది. సో కొంచెం సిమిలారిటీ అయితే ఉంది, కానీ ఇది అంత ఈజీగా అయితే జరిగిపోలే. యాక్చువల్గా మన తారక్ అన్న కొరటాల శివ అనిరుద్ధ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ సాంగ్ వినండి అని చెప్పేసి, మనికే మగే అయితే ఈ సాంగ్ని వాళ్ళు విని అనిరుద్ధ్ వినిపించి, మాకు ఈ టైప్లో ఒక మెలోడీ, ఒక స్లో పాయిజన్ లాంటిది, ఒక డ్రగ్ ఎడిక్టివ్ లాగా అయిపోవాలి సాంగ్. ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్తో, ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ బిట్స్ ఉన్నాయి కదా, అలాంటి స్లో బిట్స్తో మాకు ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి అనిరుద్ధ్ని రిక్వెస్ట్ చేశారంట. సో ఇది ప్రజెంట్ అయితే కొన్ని వినిపిస్తున్న వార్తలు. సో దానికి అనిరుద్ధ్ దాన్ని బాగా విని దాని గురించి అర్థం చేసుకుని కంపోజ్ చేసి మనకి చుట్టమల్లె సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మరి ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకి విన్నప్పుడు ఆ ఫీల్ రాలేదా అంటే, ఇప్పుడు మీకు సపోజ్ ఒక మాట చెప్తా. ఇప్పుడు ఎస్ఎస్ తమన్ గారు ఒక ఇంటర్వ్యూలోనే ఎప్పుడు అన్నారు, ఆ ఇంటర్వ్యూ నాకు గుర్తులేదు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారి గురించి చెప్తూ, ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న ప్లేలిస్ట్ మా దగ్గర కూడా ఉండదు, వరల్డ్లో ఎవరి దగ్గర ఉండదు, అంత మంచి ప్లేలిస్ట్ ఉంటుంది ఆయన దగ్గర. ఎక్కడ వేరే వేరే కంట్రీస్లో ఫేమస్ అయిన సాంగ్స్, అండర్ రేటెడ్ సాంగ్స్, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. సో ఆయన ప్లేలిస్ట్లు అంటే మనం చెప్పలేం, అంత పెద్ద ప్లేలిస్ట్ అయింది, బెస్ట్ ప్లేలిస్ట్ అన్నారు. అలాంటి ఆయనకి ఈ సాంగ్ ఓకే చేస్తున్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఓకే చేస్తారు. సో ఓకే చేస్తున్నప్పుడు ఆయనకు తెలియదు అంటారా ఇది పలానా బీట్స్లో ఉంది, పలానా ఉందని అని చెప్పేసి? ఆయన కాకపోయినా అనిరుద్ధ్ గారైనా ఉంటారు కదా, మొత్తం ఒక టీం అని ఒక్కసారి అనుకుని ఉంటారా? వాళ్ళు ఎవరైనా సరే అపోజ్ చేస్తారు కదా. వాళ్ళందరికీ ఇలాంటి టైప్ ఆఫ్ సాంగ్ కావాలని వాళ్ళు కొట్టించుకున్నారు అనిరుద్ధ్తో. సో అది ఇప్పుడు రిలీజ్ అయింది. ఏదో ఎవడో మ్యూజిక్ బిట్ ఇలా తీసుకొచ్చి ఇలా అయిపోయిందని చెప్పేసి అంటే దాన్ని కాపీ అనలేము, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని చెప్పారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా సరే ఆ సాంగ్ రీచ్, ఆ సాంగ్ పొటెన్షియాలిటీ, దాంతోపాటు మూవీకి ఆ సాంగ్ ఎంత యూజ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ప్రజెంట్ ఆ చుట్టమల్లె సాంగ్ దానికి ఎంత రీచ్ రావాలో దాని మీద డబుల్ వచ్చింది. అది ఓన్లీ కంపారిజన్ వల్ల అంటే కాదు, దానికి సాంగ్కి పొటెన్షియల్ ఉంది. మీకు ఇంకొకటి, ఈ మ్యూజిక్ బిట్ అనేది కింద ఓన్లీ జస్ట్ మ్యూజిక్ బిట్, లిటిల్ బిట్ ఆఫ్ ట్యూనింగ్ విని మీరు ఓన్లీ అవే ఉంటాయి అనుకోకండి. దీంట్లో రిథమ్ ఉంటుంది, బీట్స్ ఉంటాయి, వోకల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది, రాగం ఉంటుంది, చాలా ప్రతిదీ ఉంటుంది, చాలా ఉంటుంది మ్యూజిక్లో. మీరు అన్నట్టు సాంగు కొంతమంది మ్యూజిక్ తెలియని వాళ్ళు ఏంటంటే అది ఇది బీట్స్ ఒకేలా ఉన్నాయి, కొంచెం లైన్ మ్యూజిక్ బిట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ బిట్ ఒకేలా ఉందని చూస్తారు. సో నాకు మ్యూజిక్ గురించి తెలుసు, ఎందుకంటే
నేను కూడా ఒక టైంలో మ్యూజిక్ నేర్చుకున్నాను. ఐఎమ్ ఏ ప్యాడిస్ట్. సో నాకు ఒక ఐడియా ఉంది, ఈ సాంగ్ని జస్ట్ వాళ్ళు మ్యూజిక్ బిట్ మాత్రమే తీసుకున్నారు, మొత్తం సాంగ్ అయితే కాదు. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి. సో మీరు ఇక కాపీ అని అనడం మానేసి సాంగ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అలా వైకుంఠపురం ఉంది, రాములో సామాజిక వర్గన, ఇవన్నీ లోకల్ యూట్యూబ్ వీడియో సాంగ్స్ నుంచి తీసుకొట్టారన్నారు. ఏమైంది? మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ ఇన్ TFI అయిందా లేదా అలా వైకుంఠపురంలో? సో ఇది ఈ కాపీ సాంగ్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇక సాంగ్ నాకైతే శిల్పారావు గారి వాయిస్, రామజోగ శాస్త్రి గారి లిరిక్స్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా రామజోగ శాస్త్రి గారి లిరిక్స్ అయితే రీసెంట్ టైమ్స్లో ఒక మెలోడీ, ఒక రొమాంటిక్ సాంగ్ అంటే లస్ట్తో నింపేయడం, లిరిక్స్ చాలా వర్స్ట్గా ఉండే టైం పీరియడ్, ఇలాంటి టైంలో ఆ లిరిక్స్ అనేవి ఎంత ప్యూర్గా, ఎంత నీట్గా ఉన్నాయంటే మనకి ప్రతి లైన్ కూడా అర్థమవుతుంది, అంత బాగుంది. అండ్ దీంట్లో వాళ్ళ కెమిస్ట్రీ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. సో ఇది సాంగ్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అది రికార్డ్ యూట్యూబ్లో అది ఏమాత్రమైన రికార్డ్ సంపాదించిందంటే ప్రజెంట్ టాప్ 3లో 24 hours లిరికల్ వీడియోలో మన తెలుగులో టాప్ 3లో ఉంది. టాప్ 1 వచ్చేసి గుంటూరు కారం నుంచి దమ్ మసాలా 17.6 million ఎంతో ఉంది. దాని తర్వాత సర్కార్ వారిపాటి నుంచి పెన్నీ సాంగ్, అది కూడా 16 million ఎంతో ఉంది. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఈ చుట్టమల్లె సాంగ్ 15.8 millionతో ఉంది. అది టాప్ 3 అని చెప్పాలి. అంటే ఓవరాల్ ఇది ఓన్లీ తెలుగే నేను చెప్పింది, ఇంకా ఓవరాల్గా మొత్తం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కదా. ఓవరాల్గా 24 hours $33 million వచ్చింది. ప్రజెంట్ చూస్తే మొత్తం రియల్లీ అప్డేటెడ్ వ్యూస్ వచ్చేసి 40 million వ్యూస్ వచ్చినాయి ఆ సాంగ్కి అయితే. దాని ఇది ఇంకా ఆరంభం మాత్రమే. సాంగ్ అంత బాగుంది కాబట్టి ఖచ్చితంగా అది మిలియన్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నాకు అనిపించింది, నాకు కూడా మీ ఫస్ట్ టైం ఒక 2-3 times విన్నప్పుడు ఇది ఆ టైప్లో ఉన్నట్టు అనిపించింది. అందుకే నేను లాస్ట్ ఎప్పుడైతే ఈ సాంగ్ రివ్యూ పెట్టానో లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్లో నేను ఇది ఇచ్చాను, ఆ మ్యూజిక్ యాడ్ చేసి ఇచ్చాను, ఒకసారి చూడండి ఎవరైనా సరే. సో ఈ కాపీ ఇది అనేది పక్కన పెట్టేసి సాంగ్ మీకు నచ్చితే కనుక వినండి, ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు, ఆ ఫీల్ అనేది మీకు వస్తుంది. సో ఇది ఈ సాంగ్ గురించి అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.